ఏలూరు జిల్లా కామర్కోట మండలం ఈస్ట్ ఎడవల్లి గ్రామ పంచాయతీలోని నల్లగోపవారిగూడెంలో జనసేనలో భారీ చేర్పులు జరిగాయి. ఈస్ట్ ఎడవల్లి నల్లగోపవారిగూడెం కలిసి సుమారు 400 మంది జనసేనలో చేరి పార్టీ కండువాలు కప్పించుకున్నారు. శ్రీరామనవమి రోజున ఈ విధంగా జనసేన పార్టీలో వీరందరూ జాయిన్ అవ్వటం జనసేన పార్టీకి శుభ పరిణామమని కరాటం రాంబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో కరాటం రాంబాబు చింతలపూడి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సొంగ రోషన్ కుమార్, చింతలపూడి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ మేక ఈశ్వరయ్య, చింతలపూడి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గంటా మురళి మరియు తెలుగుదేశం, జనసేన, బీజేపీ లీడర్లు, అభిమానులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. చింతలపూడి తెలుగుదేశం నియోజకవర్గ అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ ఉమ్మడి పొత్తులో భాగంగా నన్ను ఏలూరు ఎంపీని 2 ఓట్లు సైకిల్ గుర్తుపై వేసి గెలిపించాలని తెలిపారు. గురువులు చాణక్యులు కరటం రాంబాబు గారికి, అలాగే వేదిక ముందున్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి నా యొక్క నమస్కారం. అందరికి కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఒక మంచి రోజు, మంచి నిర్ణయం. మీరందరూ కూడా జనసేనకు రావడం అనేది చాలా చాలా మంచి విషయం. ఇందాక మనం పెద్దలు రాంబాబు గారు చెప్పిన మాటల్లో ఆనందం, సంతోషం అనే 2 పదాలు తరచూ విన్నాం. ఒక నిస్వార్థమైన రాజకీయ నాయకుడు మాట్లాడే మాటలు అవి. ఎందుకంటే తన ప్రజలు బాగుంటేనే ఆ నాయకుడు బాగుంటాడు. చింతలపూడి నియోజకవర్గం కామరంకోట ఈస్ట్ ఎడవల్లి పంచాయతీలో జనసేన పార్టీలో ఈరోజు పంచాయతీ మొత్తం కూడా సుమారు 500 కుటుంబాల పైన 1000 మంది ఈరోజు జనసేన పార్టీలో చేరుతూ ఉన్నారు. వారందరికి కూడా జనసేన పార్టీ తరఫున కండవాలు కప్పి వారికి స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు సాయంత్రం 7 గంటలకు ఈస్ట్ ఎడవల్లి పంచాయతీ నల్లగోపవారిగూడెంలో సభ ఏర్పాటు చేసి జనసేనలోకి వీరందరిని ఆహ్వానించడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ గారిని, అసెంబ్లీ అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ గారిని, అలాగే మాజీ ఎమ్మెల్యే గంటా మురళి రామకృష్ణ గారిని, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఘంటసాల వెంకటలక్ష్మి గారిని, డీసీబీ మాజీ చైర్మన్ శ్రీ కరాటం రాంబాబు గారిని, అలాగే నియోజకవర్గ మాజీ కన్వీనర్ తెలుగుదేశం పార్టీ జగ్గవరపు ముత్తారెడ్డి గారిని, తదితర నాయకులందరిని కూడా ఈరోజు ఈ సభకి జనసేన పార్టీ తరఫున మేము ఆహ్వానించడం జరుగుతుంది. ఈ నియోజకవర్గంలో భారీ చేరికలు ఈస్ట్ ఎడవల్లి గ్రామంలోనే జరుగుతుంది. వారందరికి కూడా జనసేన పార్టీ తరఫున స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. ఇక నుంచి ఈస్ట్ ఎడవల్లి పంచాయతీ అంటేనే జనసేన పార్టీకి ఒక కంచుకోట, ఒక అడ్డాలాగా దీన్ని తీర్చిదిద్దుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.